విశిష్టత ప్రాధాన్యత ఉంటుంది. మహిళలకు ఎంతో ఇష్టమైన ఈ బతుకమ్మ పండుగ దేశంలోనే అరుదైన పూల పండుగగా చెప్పుకోవచ్చు. కొన్నేళ్ల క్రితమే మరుగున పడిన ఈ వేడుక రాష్ట్ర ఆవిర్భావం అనంతరం పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. 9 రోజుల పాటు మహిళలు బతుకమ్మ పండుగను ఎంతో ఇష్టంగా జరుపుకుంటారు. ప్రకృతిని ఆరాధిస్తూ సాంప్రదాయబద్ధంగా జరుపుకునే ఈ పూల పండుగ పుట్టు పూర్వోత్తరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. బతుకమ్మ పండుగ విశిష్టత ప్రతి ఒక్కరికి విద్యార్థి దశలోనే తెలిసేలా పాఠ్య పుస్తకాల్లో పొందుపరిచారు. బతుకమ్మ గురించి 7వ తరగతి ఉపవాచకంలో మన పండుగలు అనే పాఠ్యాంశంతో చక్కగా వివరించారు. చోళరాజు అయిన ధర్మాంగదునికి 100 మంది కుమారులు సంతానం. అయితే వారంతా యుద్ధంలో మృతి చెందుతారు. చాలా కాలం తర్వాత లక్ష్మీదేవి అనుగ్రహంతో ఓ ఆడపిల్ల పుడుతుంది. ఈ పాపకు బతుకమ్మ అని పేరు పెట్టి నిండు నూరేళ్లు బతకాలని అందరూ ఆశీర్వదిస్తారు. ఆ అమ్మాయే బతుకమ్మగా పూజలు అందుకుంటోంది. గ్రామీణ ప్రాంతాల్లో దొరికే పునుగు, చామంతి, తోక చామంతి, తంగేడు, కట్ల, పిట్టకాలి, ఎర్రగన్నేరు, రుద్రాక్ష, బీర గుమ్మడి, ముద్దబంతి వంటి రంగురంగుల పూలు సేకరించి చక్కగా పేర్చి పైన పసుపు ముద్దను నిలిపి గౌరీదేవిగా కొలుస్తారు. ప్రతిరోజు సాయంత్రం ఆడుకొని చెరువులో నిమజ్జనం చేస్తారు. రోజుల పాటు జరిపే ఈ బతుకమ్మ సంబరాల్లో 9 పేర్లతో బతుకమ్మను పిలిచి కొలుస్తుంటారు. 9 రకాల ఫలాలు సమర్పిస్తారు. ప్రతిరోజు ప్రత్యేకంగా ఫలహారాన్ని నైవేద్యంగా పెడతారు. తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మ, 2వ రోజు అటుకుల బతుకమ్మ, 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ, 4వ రోజు నానబియ్యం బతుకమ్మ, 5వ రోజు అట్ల బతుకమ్మగా కొలుస్తారు. 6వ రోజును అర్రేమి అంటారు. ఎవరి ఇళ్ల వద్ద వారే ఆటలాడుకుంటారు. 7వ రోజు వేపకాయల బతుకమ్మ, 8వ రోజు వెన్నముద్దల బతుకమ్మగా పిలుస్తారు. ఇక చివరిదైన 9వ రోజు దసరాకి 1-2 రోజుల ముందు సద్దుల బతుకమ్మను జరుపుకుంటారు. ఆ రోజు కుటుంబ సభ్యులంతా ఇంట్లో ఉంటారు. బతుకమ్మను పెద్దగా పేర్చుకుంటారు. కొత్త దుస్తులు ధరిస్తారు. ఆడబిడ్డలను, బంధువులను ఇంటికి పిలుచుకుంటారు. బతుకమ్మను ఎత్తుకొని సద్దులు తీసుకొని ఆడుకున్న తర్వాత చెరువుకు వెళ్తారు. జొన్న, మొక్కపిండి, బెల్లం, పెసరపిండి, నెయ్యితో చేసిన పదార్థాలు, సత్తుపిండి, దోసకాయ, పెసరపప్పు, బెల్లంతో సద్దులు తయారు చేస్తారు. చెరువు వద్ద బతుకమ్మల్ని దించి మరోసారి ఆడుకొని చెరువులోకి సాగనంపుతారు. అనంతరం తెచ్చిన సద్దులను ఒకరికొకరు పంచుకుంటారు. సార్, నా పేరు కె నరేంద్రమణి. బాలికల ఉన్నత పాఠశాల కొత్తకోట నందు తెలుగు ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. ఈరోజు అంశం బతుకమ్మ. బతుకమ్మ అనగానే మనకు గుర్తుకొచ్చే రాష్ట్రం తెలంగాణ. తెలంగాణలో దీనికి విశిష్ట ప్రాధాన్యత కలిగినటువంటి పండుగ ఇది. మన దేశంలోనే అరుదుగా కనిపించేటటువంటి పూల పండుగ బతుకమ్మ పండుగ. అందుకే విద్యార్థి దశలోనే దీనిని విద్యార్థులందరికీ అందించాలని తెలంగాణ ప్రభుత్వము 7వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో దీన్ని పొందుపరిచారు. మరి ఇంతకీ ఎవరి బతుకమ్మను మనం ఎందుకు జరుపుకుంటున్నామన్నది ఈ అంశం. చోళరాజు అయినటువంటి ధర్మాంగదుడికి 100 మంది కుమారులు కలరు. వాళ్ళంతా కూడా ఒక యుద్ధంలో మరణిస్తారు. మరి లక్ష్మీదేవి కటాక్షం వల్ల ఆ చోళరాజుకి ఒక కుమార్తె జన్మించింది. ఆమెనే బతుకమ్మ. ఆమెను అందరూ కూడా చల్లగా ఉండాలి, నిండు నూరేళ్ళు ఉండాలని దీవిస్తారు. అప్పటి నుంచి కూడా మనము తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ ఘనంగా జరుపుకుంటున్నాం. బతుకమ్మ పండుగ ఎలా జరుపుకుంటారు, దాన్ని ఎలా పేరుస్తారు అన్నది ఇప్పుడు. మరి మనం బాగా ఆరాధించేటటువంటి ప్రకృతిలో కనిపించేటటువంటి గన్నేరు, చామంతి, ఇంకా రుద్రాక్ష, బంతి, చేమంతి పూలన్నిటినీ పేర్చి దాని మీద పసుపు ముద్దను గౌరీదేవిగా పూజిస్తూ ఉంటాం. మరి ఇది ఎప్పుడు ప్రారంభమవుతుంది బతుకమ్మ పండుగ అంటే మహాలయ అమావాస్య నాడు. ఈ 9 రోజులు మనం ఆ రోజు నుంచి మహాలయ అమావాస్య నాడు నుంచి 9 రోజులు జరుపుకునేటటువంటి పండుగ బతుకమ్మ. మొదటి రోజు ఎంగిలి బతుకమ్మగా దీనిని మనము పిలుచుకుంటూ ఉంటాం. ఈరోజు అటుకులు, బెల్లం, చక్కెర ప్రసాదంగా దానికి పెడుతూ ఉంటారు. 2వ రోజు బతుకమ్మని మనము అటుకుల బతుకమ్మ అని అంటాం. పప్పు, బెల్లం, అటుకులు దీనికి మనం నైవేద్యంగా పెడుతూ ఉంటాం. 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ అంటారు. ఆ రోజు ప్రసాదంగా ముద్దపప్పును ప్రసాదంగా పెడుతూ ఉంటారు. 4వ రోజు నానబియ్యం బతుకమ్మ అంటారు. 5వ రోజు బతుకమ్మని
అటుకుల బతుకమ్మ అంటారు. 6వ రోజు బతుకమ్మని అర్రేమి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ విధంగా 9 రోజులు మన తెలంగాణలో ఈ పండుగను జరుపుకుంటూ 9వ రోజు సద్దుల బతుకమ్మగా చాలా పెద్ద ఎత్తుగా ఘనంగా తెలంగాణలో ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. మరి 9వ రోజు సద్దుల బతుకమ్మని మహిళామణులందరూ కూడా సాంప్రదాయ దుస్తులతో, చీరలతో, ఓణీలతో విద్యార్థులంతా ఇంకా మహిళామణులందరూ కూడా చాలా ఘనంగా దీన్ని మంచి మంచి పాటలతో, గౌరీ పాటలతో దీన్ని పాడుకుంటూ చెరువులో నిమజ్జన చేస్తారు. అయితే ఈ బతుకమ్మ పాటల్లో ఎప్పుడూ కూడా గౌరీదేవిని పూజించుకుంటున్నట్టుగా ఆడపిల్లల కష్టాల గురించి, అత్తవారింట్లో అమ్మాయిలు పడేటటువంటి కష్టాల గురించి ఈ పాటలు మనకు వినిపిస్తూ ఉంటాయి. చాలా 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 మంచి ధోరణితో, చాలా మంచి బాణిలో ఈ పాటలు పాడుకుంటూ మహిళామణులందరూ కూడా చాలా సంతోషంతో ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈ పండుగను సాంప్రదాయ దుస్తులతో, చీరలతో, ఓణీలతో మనం జరుపుకోవాలి. మోడర్న్ కాలంలో ఇప్పుడు వచ్చినటువంటి కాలంలో ఏమైపోయిందంటే చాలామంది పిల్లలు కానివ్వండి, కొంతమంది మహిళలు కానివ్వండి, కొంత మోడర్న్ డ్రెస్సులలో కూడా వీటిని వేయడం జరుగుతుంది. ఇది ఉంటే మన సాంప్రదాయాన్ని మనం కించపరుచుకున్నట్టు అవుతుంది. కాబట్టి మన సాంప్రదాయ దుస్తులతో దీన్ని జరుపుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ అమ్మలక్కలు, ఆడపడుచులు ఎంతో ఇష్టంగా ఆటపాటలను లయబద్ధంగా ఆడిపాడుతుంటారు. ప్రతి పాటలోనూ గౌరమ్మనే ఆరాధిస్తారు. ఇందులో గొప్ప సాహిత్యం ఉంటుంది. ఎక్కువగా ఆడపిల్లల జీవితాలు, కష్టాలు, అత్తవారింట్లో ఎదుర్కొనే సమస్యలు పాటల రూపంలో బయటకు వస్తుంటాయి. ఇటీవల కాలంలో మోడర్న్ డ్రెస్ కు తగ్గట్టుగా కొందరు మహిళలు హైటెక్ కొత్త తరహాలో బతుకమ్మలు పేర్చుతున్నారు. ముఖ్యంగా సిటీలో తాజా పువ్వుల స్థానంలో ఆర్టిఫిషియల్ పువ్వులు పెడుతున్నారు, లేదంటే బంతి పూలను కొని పేర్చుతున్నారు. అలాగే పాటలు పాడటం మర్చిపోయి డీజేలు పెట్టి డాన్సులు చేస్తున్నారు. పాశ్చాత్య ధోరణికి అలవాటు పడుతున్నారు. అయితే పల్లెల్లో ఇప్పుడిప్పుడే ఈ సాంప్రదాయం స్టార్ట్ అవుతుంది. ఏది ఏమైనా అమ్మలకంతా ఒకే చోట ఆడిపాడే ఈ బతుకమ్మ పండుగ ఈసారి మరింత ఘనంగా జరుపుకోవాలని మనసారా కోరుకుందాం. For more videos like this, subscribe Big TV channel.